హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మన చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడతా. అదేంటనేసి అంటే ఎవరైతే కమర్షియల్ వెహికల్స్లో ఆటో కొనుక్కొని ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేక ఒళ్ళు హోరం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక 4-wheel కమర్షియల్ ట్రక్కి స్మాల్ కమర్షియల్ ట్రక్కి అప్గ్రేడ్ అవ్వాలనుకునేటప్పుడు తక్కువ బడ్జెట్లో వాల్యూ ఫర్ మనీ వెహికల్ని అయితే మీ ముందుకు తీసుకొని వచ్చానండి. అదే మన మహేంద్ర సుప్రో. సో మహేంద్ర సుప్రోలో మనకి మహేంద్ర సుప్రోలో ఎక్సెల్ ఉంటుంది, అలాగే ప్రాఫిట్ ట్రక్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ప్రాఫిట్ ట్రక్స్లో మినీ ఉంటుంది, మ్యాక్స్ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత మహేంద్ర సుప్రోలో సిఎన్జీ ప్లస్ పెట్రోల్ కాంబినేషన్ ఉన్న బండి అయితే ఉంటుంది. ఇదైతే మనకి డీజిల్ వేరియంట్. సో దీంట్లో ఏముంది ఏంటి సంగతి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూసేద్దామండి. సో ఈ సుప్రో మ్యాక్స్లో మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఎల్ఎక్స్, విఎక్స్, జెడ్ఎక్స్ అని చెప్పేసి. ఇదైతే మనకి విఎక్స్ అండి. విఎక్స్ అంటే మిడ్ వేరియంట్ అనమాట. దీంట్లో అయితే ఏసీ రాదు. సో ఏసీ వేరియంట్ మనకి జెడ్ఎక్స్లో మాత్రం అవైలబుల్ ఉంటుంది. ఇక మహేంద్ర సుప్రో ప్రాఫిట్ ట్రక్ అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూడడానికి ఈ విధంగా ఉందండి. సో స్మాల్ కమర్షియల్ ట్రక్స్లో ఇది ఎక్కువ శాతం మంది ఈ పాల క్యాన్లకు అని చెప్పేసి, ఎర్లీ మార్నింగ్ షిప్మెంట్ గూడ్స్ కోసం అని చెప్పేసి, నిత్యావసర సరుకులు కిరాణా షాపులు ఏవైతే ఉంటాయో వాళ్ళు, అలాగే వాటర్ క్యాన్స్కి అని చెప్పేసి ఇలా చాలా పర్పస్లో అయితే దీన్ని వాడుతూ ఉంటారు కదా. ఫ్రంట్ విండ్షీల్డ్ అయితే చూసారు కదండి, చాలా పెద్ద విండ్షీల్డ్ అయితే వచ్చింది. విజిబిలిటీ అయితే చాలా బాగుంటుందన్నమాట. దాని తర్వాత ఇదివరకు ఉన్నటువంటి సుప్రో కంటే ఈ సుప్రోలో చాలా ఎలిమెంట్స్ అయితే మనకి చేంజింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో చాలా స్టైలిష్గా అయితే ఉంది వెహికల్. సో ఇది మనకి యూవీ ప్రొటెక్టెడ్ ఫిల్మ్ అయితే ఆల్రెడీ ఇవ్వడే వచ్చింది. 2 వైపర్స్ అయితే వచ్చాయి. వైపర్కి వాషర్ కూడా మనకి ఇన్బిల్డ్ అయితే ఉందన్నమాట. వాషర్ అయితే చూసారు కదండి, ఒక వైపర్కి మనకి వాషర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక సుప్రో అనేది ఫ్రంట్ ఈ క్రంపల్ జోన్ ఏదైతే ఉందో ఇదైతే చూసారు కదా, ఇది మనకి ఫైబర్ అయితే వచ్చిందనమాట. సో సుప్రోలో ఇది ప్రాఫిట్ ట్రక్ వేరియంట్. ప్రాఫిట్ ట్రక్ లో మనకి మినీ ఉంటుంది, మ్యాక్సీ ఉంటుంది అనమాట. ఇదైతే నేను మ్యాక్సీ తీసుకొని వచ్చాను ప్రాఫిట్ ట్రక్స్ లో. ఇక ఫ్రంట్ ఏరియా తీసుకున్నట్టయితే ఇక్కడ వెంటిలేషన్ కోసం అని చెప్పేసి ఒక గ్రిల్ ఇచ్చారండి. ఈ గ్రిల్ అయితే చాలా స్టైలిష్గా అయితే ఉందన్నమాట. దీంట్లో అయితే మనకి 909cc 2 సిలిండర్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్ అయితే ఉందండి. సో ఇక్కడ మనకి ఫ్రంట్ రేడియేటర్, ఇంటర్కూలర్ వీటన్నిటికీ ఎయిర్ ఫ్లో జరిగేలా ఈ పైన వెంటిలేషన్ అయితే ఉంది, అలాగే కింద కూడా మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుందన్నమాట. సో కింద గ్రౌండ్ క్లియరెన్స్ కూడా డీసెంట్ ఎనఫ్ అయితే ఉందండి. ఇక్కడ మీరు ఫాగ్ లైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్ట్రా యాక్సరీస్లు అయితే ఫిట్ చేయించుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ గూడ్స్ క్యారీ చేసే వాళ్ళకి ఫాగ్ లైట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అలాగే దీంట్లో మనకి హాలోజన్ లైటింగ్ సెటప్ అయితే వచ్చిందండి. సో ఎల్ఈడికి అయితే అప్గ్రేడ్ అవ్వకండి, ఎందుకంటే హాలోజన్ లైట్లు అనేవి మీకు ఫాగ్ కటింగ్ బాగా చేస్తాయి. అలాగే వర్షంలో కూడా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుందన్నమాట. సో కార్నర్లో కూడా లైటింగ్ ఎపీరియన్స్ బాగుంటుంది. ఇక్కడ కార్నర్ లైట్ కూడా మనకైతే ఇవ్వబడింది. దాని తర్వాత ఇండికేటర్ అయితే ఇక్కడ వచ్చిందండి. ఇది ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి. ఇక ఈ మహేంద్ర సుప్రో కలర్స్ విషయానికి వచ్చేటప్పటికి 3 కలర్స్ అయితే ఉంటాయన్నమాట. రెడ్ కలర్ ఉంటుంది, బ్రౌన్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తుంది వైట్ కలర్ అండి. ఇక ఈ వెహికల్ యొక్క సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే ఇక్కడ ఓఆర్వీఎమ్స్ ఉన్నాయి కదా, ఇదైతే మనకి మాన్యువల్గానే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ డోర్ అయితే మనం మాన్యువల్గానే లాకింగ్ అయితే ఉంది, సెంటర్ లాకింగ్ అయితే లేదు. సో డోర్ ఓపెనింగ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 85 degrees వరకు అయితే ఓపెన్ అవుతుంది. లోపలికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. ఇక వీల్స్ విషయానికి వచ్చేప్పుడు దీంట్లో అయితే మనకి 14 inch స్టీల్ వీల్ అయితే వచ్చిందన్నమాట. ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్లు వస్తాయి, బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్లు వస్తాయి. ఏబిఎస్ కూడా ఉంటుందండి దీంట్లో. 165R 14 inches ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో అపోలో టైర్ అయితే ఇచ్చారు. సో మన మహేంద్రలో మనం అపోలో టైర్లు అయితే చూడొచ్చు. దట్టు ఇది మనకి ట్యూబ్లెస్ టైర్ అనమాట. సో పంచర్ టెన్షన్ అయితే మనకు ఉండదు. దాని తర్వాత రఫ్ అండ్ టఫ్ టెరెన్స్లో తిరిగేటప్పుడు ఇదంతా కూడా మనకి యాంటీ రస్ట్ ప్రొటెక్షన్ అయితే ఇక్కడ మనకు వచ్చింది చూసారు కదా. ఇక్కడైతే మనకి రస్ట్ పట్టే అవకాశాలు అయితే లేవండి. సో సస్పెన్షన్ అయితే మనకి డ్యాంపర్ ఒకటి ఇచ్చారు. దాని తర్వాత లీవ్ స్ప్రింగ్స్ అయితే ఫ్రంట్ సైడ్ 8 లీవ్స్ అయితే ఇచ్చారు, విత్ యాంటీ రోల్ బార్ కూడా వచ్చిందనమాట దీనికి. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చేప్పటికి 195 mm అయితే ఉంటుందండి. సో టర్నింగ్ రేడియస్ అయితే 5.25 meters అయితే మనం టర్నింగ్ రేడియస్ అంటే కంప్లీట్గా యూ టర్న్ అయితే కొట్టొచ్చు అనమాట. బ్యాటరీ యూనిట్ అయితే ఇటువైపు వచ్చింది, దీనికి మీరు ఒక బాక్స్ అయితే కట్టించుకోవాలి. ఇక్కడైతే మీకు డెఫ్ ట్యాంక్ కనిపిస్తుంది కదండి, డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా. ఇదైతే మనం 20 liters అయితే ఫిల్ చేయించుకోవాలన్నమాట. సో మీకు మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్ షోరూమ్ సర్వీస్లో అయితే చేస్తారు. షోరూమ్ డెఫ్ అయితే మీకు ఫిల్ చేస్తారనమాట. అది అయిపోతుంటాయి. అంటే రీజనరేషన్ సిస్టమ్ గురించి, అంటే పొల్యూషన్ కంట్రోల్ చేయడం గురించి అని చెప్పేసి డెఫ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. దాన్ని యూరియా లిక్విడ్ అని కూడా అంటారు. అండ్ దీంట్లో బ్యాక్ సైడ్ అయితే మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్ సైజ్ సేమేనండి. డీజిల్ అయితే మనకి ఇక్కడ నుంచి ఫిల్ చేస్తాం. 33 లీటర్ల డీజిల్ ట్యాంక్, 21 kmpl మైలేజ్ అయితే క్లైమ్ చేస్తుంది అనమాట. ఇక రేల్ సస్పెన్షన్ అయితే చూసారు కదండి. సో 6 లీవ్స్ అయితే వచ్చినాయి అనమాట. పారాబాలిక్ లీవ్స్ అయితే వచ్చినాయి. పారాబాలిక్ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ బ్యాక్ సైడ్ వచ్చింది. సస్పెన్షన్ క్వాలిటీ అయితే బాగుంటుంది. దట్టు దీనికి పేలోడ్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ దీనికి లైఫ్ ట్యాక్స్ అయితే వస్తుంది అనమాట. క్వార్టర్ ట్యాక్స్ అయితే రాదు. అంటే 1500 kg పేలోడ్ కెపాసిటీ దాటిన ప్రతి వెహికల్ కూడా మనకి క్వార్టర్ ట్యాక్స్ అయితే ఉంటుంది. 1500 kg పేలోడ్ లోపల ఉండే వెహికల్కి లైఫ్ ట్యాక్స్ అయితే ఉంటుంది. ఇది మనకి 1050 kg పేలోడ్ కెపాసిటీతో వచ్చినటువంటి బండి. ఇక కార్గో బాడీ లెంగ్త్ విషయానికి వచ్చేప్పటికి 8 feet 2 inches అయితే ఉంటుందండి. హైట్ అయితే 1 feet ఉంటుందన్నమాట. విడ్త్ అయితే 5 feet ఉంటుందండి. సో మీ దగ్గర ఈ సుప్రో ఉందా? సో సుప్రో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, లోడ్ వేసుకొని వెళ్ళేటప్పుడు మీకు ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. 21 kmpl మైలేజ్ అనేది ఈ వెహికల్ ఇస్తుంది ఖచ్చితంగా. సో మీ వెహికల్ కూడా అంత మైలేజ్ వస్తుందో లేదనేది కామెంట్ చేయండి. దాని తర్వాత
దీని లోపల పెట్రోల్ ప్లస్ సిఎన్జీ వేరియంట్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మనకు మైలేజ్ అయితే కాస్త ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక బ్యాక్ టైల్ లైట్ సెక్షన్ విషయానికి వచ్చి టైల్ లైట్స్ అయితే విధంగా ఉన్నాయి. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే 2 ఇచ్చారు. ఇక్కడైతే మనకి స్పేర్ వీల్ అయితే వచ్చిందండి. స్పేర్ వీల్ అయితే కింద మౌంట్ చేయబడి ఉందన్నమాట అది. సో ఈ డోర్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ హ్యాండిల్స్ అయితే ఇవ్వబడ్డాయి. ఇటు అటు ఓపెన్ చేసి మన డోర్ అయితే ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇండికేటర్స్ అయితే మనకి సైడ్ కూడా వచ్చినాయి అనమాట. సో ఇప్పుడైతే మనం ఒకసారి కో డ్రైవర్ సైడ్ అయితే ఎంటర్ అవుదాం. కమర్షియల్ వెహికల్ అయినప్పుడు దాన్ని కో డ్రైవర్ అంటారు అనమాట, కో పాసెంజర్ కాదు. సో ఇక్కడైతే మనకి డోర్ ప్యాడింగ్ అయితే చూసారు కదా, మొత్తం లెదర్ ర్యాప్డ్ అయితే ఇవ్వబడితే ఇక్కడ హ్యాండిల్ అయితే వచ్చిందన్నమాట. సో విండోస్ అయితే మనం మాన్యువల్గానే అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. సో ఇటు సైడ్ అయితే మనకి కో డ్రైవర్ సైడ్ మనకి లాక్ అయితే లేదనమాట, కీ ఓపెన్ చేసి వెళ్ళడానికి కాదు. ఇక్కడ నుంచి మనం మాన్యువల్గానే లాక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి లోపలికి అయితే ఒకసారి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ మనకు ఒక గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. అవసరం లేదు, ఇది చాలా తక్కువ హైటే ఉంటుంది కాబట్టి మనం ఈజీగా అయితే లోపలికి ఎక్కిపోవచ్చు అనమాట. సో కో డ్రైవర్ సైడ్ లోపలికి ఎక్కిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ మన డ్రైవర్ ప్లస్ 2 సీటింగ్ అయితే వస్తుంది. సన్నంగా ఉన్న వాళ్ళకి అయితే ఇద్దరికి సరిపోద్ది అనమాట ఈ సీటు. దాని తర్వాత ఇక్కడ మన సీట్ బెల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. హెడ్ రెస్ట్ అయితే లేదు. ఇక్కడ లైట్ అయితే లోపల లైట్ అయితే ఈ విధంగా ఇచ్చారు. IRVM ఉంది కదా. దాని తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ ఏరియా అయితే ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ లాకబుల్ గ్లో బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకి ఏసీ కంపాటబుల్. ఎప్పుడైనా మీరు ఏసీ పెట్టించుకోవాలంటే పెట్టించుకోవడం అనమాట. షోరూంలో షోరూమ్ ఫిట్టింగ్ అయితే చేస్తారు. అలా కాకుండా మీరు ఏసీ వేరియంట్ కొనాలంటే ఎంత ఎక్స్ట్రా పే చేయాలంటే వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. ఇదైతే మనకి నాన్ ఏసీ వేరియంట్ అనమాట. సో ఇక్కడ మనకి కింద అయితే 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి 12 వోల్ట్ సాకెట్ అయితే ఇచ్చారండి. దాని తర్వాత స్టీరియో సిస్టమ్ అయితే మనం ఎక్స్ట్రా యాక్సరీస్లో షోరూంలోనే వేయించుకోవచ్చు. హజార్డ్ స్విచ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి, అలాగే ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకొని మొబైల్ అయితే ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ గేర్ లేవర్ అయితే మనకి ఇక్కడ వచ్చింది. సో గేర్ లేవర్ అనేది మనకి మధ్యలో ఉండడం వల్ల మనం ఈజీగా అటు ఇటు అయితే తిరగడానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు అయితే గేర్ లేవర్ ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు. సో ఈజీగా అయితే నేను అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళిపోగలను. సో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వచ్చిందండి. దీంట్ లోపల హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ వచ్చిందనమాట. సో ఈ సీటు తీసిన తర్వాత దీని కింద అయితే ఇంజిన్ ఉంటుంది. మనం లాక్ ఓపెన్ చేసి డ్రైవర్ సైడ్ అయితే ఎంటర్ అవుతాం. డ్రైవర్ సైడ్ డోర్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది కదా, లోపలికి అయితే ఈజీగా యాక్సెస్ అవ్వచ్చండి. సో పెద్ద కష్టపడాల్సినటువంటి పని అయితే లేదు. స్టీరింగ్ అయితే మనకి అడ్జస్టబుల్ అయితే ఉండదన్నమాట. స్టీరింగ్ ఫిక్స్డ్. దీంట్లో అయితే మనకి LX, VX, ZX ఉంటుంది కదా. LXలో అయితే మనకి మాన్యువల్ స్టీరింగ్ ఉంటుంది. ఇది VX నుంచి మనకి పవర్ స్టీరింగ్ అయితే వచ్చేస్తుంది. ఈ వెహికల్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని ఎందుకు అంటున్నానంటే దీంట్లో ఏసీ తప్పించి మిగతా ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయండి. అదే మీరు టాప్ ఎండ్కి వెళ్ళినట్టయితే ఏసీ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అనమాట. సో స్టీరింగ్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. 2 స్పోక్ స్టీరింగ్ అయితే ఉంది. సో హార్న్ అయితే మీరు ఇంకోటి వేసుకుంటే మంచిది. సో ఇక్కడ హెడ్ లైట్కి సంబంధించినటువంటి కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇటు సైడ్ అయితే మనకి వైపర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. వాషర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే హెడ్ లైట్ లెవెలర్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇది సీట్ విషయానికి వచ్చేప్పటికి సీట్లో మనకి హైట్ అడ్జస్ట్మెంట్ గట్టే ఉండదు. సో సీట్ రిక్లైన్మెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే ఇంతకు మించి రిక్లైన్ అవ్వదు. ముందుకి వేసుకున్నామంటే ముడుకులు తగిలేస్తాయి నాకు అది. సో ఈ సీట్ ఫోల్డ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ మనకి నాబ్ అయితే ఉంది. సో సీట్ ఫ్రంట్కి బ్యాక్ జరపడానికి ఇక్కడైతే సిట్యువేషన్ ఉందన్నమాట. సో ఇక్కడ నాకు లెగ్ రూమ్, నీ రూమ్, హెడ్ రూమ్ ఇదంతా కూడా చూసారు కదా. సో సన్ స్లైడర్ కూడా ఉందండి. ఇక సీట్ అయితే మనకి ఫ్లాట్ సీట్ అయితే వచ్చిందండి. సో ఫ్లాట్గా అయితే ఉందన్నమాట. ఎలాంటి పర్సనాలిటీ అయినా సరే పట్టేస్తుంది. ఇప్పుడు మీకు క్లస్టర్లో ఏముందో చూపిస్తాను. ఇక దీంట్లో కీ తీసుకుంటే ఈ విధంగా ఉందండి. సింపుల్ కీ అయితే ఉందన్నమాట. సో క్లస్టర్లో అయితే మనకి స్పీడోమీటర్ అయితే ఉంటుందండి. అలాగే ఓడోమీటర్ పైన ఉంది. క్లాక్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇంజిన్ టెంపరేచర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఫ్యూయల్ గేజ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సింపుల్ ఫీచర్స్ అయితే ఉంటాయండి. ఇక దీంట్లో ఇంజిన్ విషయానికి వచ్చేటప్పటికి 909 cc అయితే ఉంటుందండి ఇంజిన్. ఈ బండిలో డీజిల్ ఇంజిన్ అయితే ఉంది. సో ఈ ఇంజిన్ మనకి ప్రొడ్యూస్ చేసే పవర్ 48 PS అయితే ఉంటుంది. టార్క్ అయితే 100 Nm అయితే ఉంటుందండి. ఒకసారి అయితే ఇంజిన్ క్రాంక్ చేస్తానండి, సౌండ్ వినండి. ఇలా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయినటువంటి మహేంద్ర సుప్రో ఈ మ్యాక్స్ అనేది ఏదైతే ఉందో, ఈ మ్యాక్సీ అనేది 7,25,000 అయితే ఉంటుందన్నమాట. ఎక్స్ షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ ఆన్ రోడ్ అనమాట. సో 7,25,000 ఆన్ రోడ్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ ఏసీ కావాలనుకుంటే 35,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేసుకుంటే ఏసీ వేరియంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఏసీ వేరియంట్ అయితే చూస్ చేసుకోండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డ్రైవర్ కమ్ ఓనర్స్ ఎక్కువ మంది అవుతున్నారు కదా. లేదు మీకు బడ్జెట్లో కావాలనుకుంటే, అంటే ఏసీ వేసుకుంటే ఒక 35,000 పే చేయడం కాదు, తర్వాత మైలేజ్ కూడా తక్కువ ఉంటుంది కదా ఏసీ వేరియంట్లోన. కాబట్టి మీకు ఏది వాల్యూ ఫర్ మనీ అనుకుంటే ఆ వేరియంట్ అయితే చూస్ చేసుకోండి. మహేంద్ర సుప్రో వారంటీ విషయానికి వచ్చేప్పటికి స్టాండర్డ్ వారంటీ 3 years లేదా 80,000 kilometers అయితే ఉంటుంది. అండ్ దీంట్లో అయితే మనకి ఉదయ్ బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. ఉదయ్ బెనిఫిట్స్ అంటే డ్రైవర్కి 10 lakhs వరకు ఇన్సూరెన్స్ అయితే వర్తిస్తుంది అనమాట. అలాగే ఈ ట్రక్ కొనుక్కునే డ్రైవర్ యొక్క పిల్లలకి స్కాలర్షిప్స్ కూడా వర్తిస్తాయండి. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం, ఉదయ్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ కోసం మీరైతే షోరూమ్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ మహేంద్ర సుప్రో ప్రాఫిట్ ట్రక్ మ్యాక్సీకి సంబంధించినటువంటి టెస్ట్ రైడ్ గురించి
గురించి కానీ లేదంటే వెహికల్స్ కంప్లీట్ చూడడానికి గురించి అని చెప్పేసి మీరు మన రాజమండ్రి బొమ్మూరులో ఉన్నటువంటి పైనీర్ మహేంద్ర షోరూమ్ని అయితే విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.